హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిన్నర్ చేసిన లక్కీ రూమ్‌లోకి వచ్చి బెడ్ ఎక్కి సంజయ్ గురించి ఆలోచనలో పడి, అతని అల్లరి మాటలు, చేష్టలకి ముసిముసిగా నవ్వుకుంటుండగా ఒక్కసారిగా అదిరిపడి నడుంవంపున నొక్కి నొక్కి చేత్తో రుద్దుకుంటూ పక్కకు చూసిన తనకి అదే బెడ్ మీద విష్ణుమూర్తిలా పడుకుని కనిపించాడు సంజయ్. ఏంటి బొండం, నా గురించే ఆలోచిస్తున్నావా? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని కళ్ళెగరేశాడు. నీ గురించేం ఆలోచించట్లేదు. విశాల్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నా అంది కచ్చిగా. వాడికేమైంది? ఏం కాలేదు కానీ నువ్వేంటి విశాల్ని ఇండైరెక్ట్‌గా ఫ్రెండ్ అన్నావు? వెల్లకిలా పడుకున్నవాడు తనకి పైకి లాక్కొని, ఇండైరెక్ట్‌గా ఎందుకంటాను? డైరెక్ట్‌గానే అన్నాను. నీకు ముందే చెప్పాను. వాడిని నేనెప్పుడూ ఎనిమిగా చూడలేదని. వాడే నాకు పోటీగా వచ్చి లూజర్ అవుతుంటే కానీ పోటీ మాత్రం గట్టిగా ఇచ్చాడే అన్నాడు ఒకింత విశాల్ని పొగుడుతూ. అది సరే, నువ్వు చేస్తుందేంటి? అని అడిగిన్ అడిగింది టీ షర్ట్ పైకి జరిపి డైరెక్ట్‌గా నడుమును తడుముతున్న అతని చేతిని పట్టుకుని ఆపుతూ. అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయింది బొండం. నా తప్పేం లేదు. ఐ యామ్ ఇన్నోసెంట్ యూ నో అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. అబచా! మరి ఇంత ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టుకు ఓ అంటూ అతని చేతిని తీయాలని చూసింది. ఇలాగే ఉండవే అంటూ ఒక చేతిని నడుం చుట్టూ, ఇంకో చేతిని వీపు చుట్టూ వేశాడు. ఎందుకంట? మిస్ యూ అంట. చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు అంటూ పక్కకి దొర్లడానికి చూసింది కానీ అది కూడా తన వల్ల కాలేదు. సంజు, ప్లీజ్ వదులు. నాకు ముద్దివ్వు. నేనివ్వను. నేను తీసుకుంటానని తనని బెడ్ మీదకి చేర్చి అలాగే తన మీదకి వాలిపోయాడు. అతన్ని ఎదిరించలేదు. అలాగని ముద్దు పెట్టనివ్వలేదు. ఎక్కడ ముద్దుతో పాటు హద్దు కూడా దాటుతాడేమో అన్న భయంతో అతని దగ్గరితనం కంగారు పుట్టిస్తుంటే అదురుతున్న పెదాలని చూసిన సంజయ్ సున్నితంగా సంకెళ్ళు వేశాడు. ముందు ఎదిరించాలని చూసిన మెల్లగా అతనికి సహకరిస్తూ అతని చుట్టూ చేతులేసింది. ముద్దు పెడుతూనే ఈసారి దొర్లుతూ అతని పైకి ఆమెని తెచ్చుకున్నాడు. అతని మాయలోకి ఆమెకి ఏం తెలియదు. కొద్దిసేపటికి తన పెదాలు వదిలేసరికి అతని ఎదలో తలపెట్టింది ఊపిరి తీసుకుంటూ. లక్కీ తలపై ముద్దు పెట్టి, బోండం, నాకు నీ ప్రేమ కావాలిరా అన్నాడు ప్రేమగా. తలెత్తి చూసింది అతన్ని. నేనింక వెయిట్ చేయలేను. ఈ ఆషాఢమేదో అయిపోతే నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతాడు. 1 మంత్ నువ్వు నేను తప్ప ఇంకెవరూ వద్దు మనకి అన్నాడు తన బుగ్గపై చెయ్యి వేసి బొటనవేలితో నిమురుతూ. సంజయ్ ప్రేమకి మురుస్తూ అతని గుండెపై ముద్దు పెట్టి అలాగే తలపెట్టి కళ్ళు మూసుకుంది. ఏ బోండం, నా లవ్‌ని యాక్సెప్ట్ చేయరా అని తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని బుగ్గలపై ముద్దు పెట్టాడు. చూద్దాం అంది ఏ భావం లేకుండా. ఒసేయ్, అన్యాయమేది అంటూ కసిగా తన నడుం నలిపేశాడు. కోపంగా చూస్తూ అతని చెంపపై చిరుదెబ్బ వేస్తే తన అరచెయ్యి చేతిలోకి తీసుకొని గట్టిగా ముద్దు పెట్టాడు. అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక నాకు నిద్రొస్తుంది పడుకో అని పక్కకి వెళ్ళాలని చూసింది. ఇలాగే పడుకో, నిన్ను నేను మోయగలను అని అలాగే గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. చిన్నగా నవ్వుకుని అతని ఎదపై తలపెట్టి పడుకుంది లక్కీ. ఆషాఢం అయిపోయే వరకు సంజయ్ కి బాల్కనీ జంప్స్ తప్పకపోవడంతో అవి కామన్ అయ్యాయి. సంజయ్‌తో ఆఫీస్‌కి వెళ్తే ఇంకా అల్లరి చేస్తాడని భయపడిన లక్కీ తండ్రితో కలిసి తమ ఆఫీస్‌కి వెళ్ళేది. దాంతో ముందు కోప్పడిన లక్కీ సర్ది చెప్పేసరికి సైలెంట్ అయ్యాడు. పొద్దున్నుండి ఉండే మిస్సింగ్ ఫీలింగ్‌ని నైట్ ముద్దు ముచ్చట్లతో తీర్చుకునేవాడు సంజయ్. విశాల్ తన బాధ నుండి కొంచెం డైవర్ట్ అయి బిజినెస్ మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాడు. సమీర్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన హంసతో గడిపేస్తూ లక్కీ గురించి ఆలోచనలో పడ్డాడు. ఆషాఢం అయిపోవడంతో కూతురికి, అల్లుడికి బట్టలు పెట్టి అత్తారింటికి పంపించారు సుమన్, రత్నమాల గారు. రూమ్‌లోకి అడుగుపెట్టిన లక్కీని చూసి, ఇన్ని రోజులకి మన బెడ్‌రూమ్‌కి మళ్ళీ నాకు బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది అన్నాడు తనని చూస్తూ. అదేంటి? అంది బ్యాగ్‌లోని బట్టలు కబోర్డ్‌లో పెడుతూ. నువ్వు మన రూమ్‌లోకి అడుగుపెట్టావు కదా అన్నాడు తనని వెనక నుండి హగ్ చేసుకుని. ఏంటి బిస్కెట్‌నా అంది వెటకారంగా. కాదు, చాక్లెట్ అంటూ అతని వైపుకి తిప్పుకొని మిస్సి బోండం అన్నాడు తన నుదిరికి అతని నుదుటిని డాష్ ఇచ్చి. రోజూ నా రూమ్‌కి వచ్చి మరీ హత్తుకొని పడుకునేవాడివి కదా! ఇంకేం మిస్ అయ్యావు? మన రూమ్‌లో ఇలా క్లోజ్‌గా ఉండటం మిస్ అయ్యాను. చేసిన ఓవర్ చాల్లే
కానీ వదులు, డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాలి. మా అమ్మ చేస్తుందిలే, నా దగ్గరే ఉండవే అన్నాడు గారంగా. నేనెక్కడికి పోను, కానీ వదులు, డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అతన్ని వదిలించుకొని కిందికి వెళ్ళిపోయింది. దీని దీనికి నేనంటే లెక్కలేదు. మనసులో ప్రేమ పెట్టుకొని కూడా చెప్పట్లేదు దొంగ మొహంది అనుకుని తిట్టుకున్న అతను ల్యాప్టాప్ తీసుకున్నాడు. ఆఫ్టర్ డిన్నర్ రూమ్లోకి వచ్చిన లక్కీ వర్క్ చేస్తున్న సంజయ్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని చూసింది. నేను కూడా వర్క్ చేయనా? ఈ టైంలో ఏం వర్క్ చేయాల్సింది? ఏ వర్క్ గురించి మాట్లాడుతుంది? చూడు రాక్షసి, లోపలే తిప్పుకుని, తమరి దయ, హృదయానికి చాలా థ్యాంక్స్. సో, వెళ్ళి పడుకోండి. మా వర్క్ మేం చేసుకుంటాం అన్నాడు వెటకారంగా. అదంతా ఇందాక అతన్ని వదిలి వెళ్ళినందుకు కోపమని అర్థమై, అది కాదు సంజు, పాపం అత్త ఇన్ని రోజులు వంట చేసింది కదా! నేనొచ్చాకైనా చేయలేకపోతే ఎలా? అందుకే వెళ్ళి వంట చేశాను. అర్థం చేసుకో అంది బ్రతిమాలుతూ. ల్యాప్టాప్ క్లోజ్ చేసి, నేను నిన్ను అర్థం చేసుకోవాలి కానీ, నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవు. ఒకటి చెప్పవే? నేను గిల్టీగా ఫీల్ అవుతూ సారీ చెప్పి ఎంతో ఫీల్‌తో ప్రపోజ్ చేశాను. నువ్వు లవ్‌కి లేట్ చేసినా సరే ఒప్పుకుంటాను కానీ, సారీని యాక్సెప్ట్ చేయకపోవడమేంటి? నా మీద నీకింకా కోపం పోలేదా? అన్నాడు బాధగా.